రుచి ఎక్కువ పని తక్కువ, ఈజీగా అయిపోయే స్టవ్తో పని లేని రుచికరమైన వంట. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, కిచెన్లోకి రాకుండా స్టవ్ వెలిగించకుండా ఈజీగా వంట చేసుకుందాము. పదండి, చూపిస్తా ఏ విధంగా చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మనకి ఏమేమి కూరగాయలు కావాలో తీసుకుందాము. దోసకాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. అసలు కిచెన్లోకి వస్తే ఎంత వేడైతుంది కదా అంటే అంత వేడైతుంది. అసలు కిచెన్లో ఉండబుద్ధి అయితే లేదు. లాస్ట్ వీక్ ఈ వేడికి భయపడి కూరగాయలు పోలేదు, అందుకోసమని కూరగాయలు కూడా ఏం లేవు. ఒక్క దోసకాయ మట్టుకే మిగిలింది. దాంతోనే కొద్దిగా దోసకాయ పెరుగు పచ్చడి, కొద్దిగా పప్పు చేద్దాం అనుకుంటున్నా. దోసకాయలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి, మంచి స్వీట్నెస్ ఉన్నది. మనకు కర్బూజా తిన్నట్టు అనిపిస్తుంది దోసకాయ తింటుంటే. కొద్దిగా పుల్లగా ఉంటాయి దోసకాయ అంటే, అస్సలు పులుపు లేదు. అరకిలో దోసకాయలు తీసుకున్నా, 2 వచ్చినాయి. ఇది 1/2 కిలో, మొన్న ఒకటి వండిన అది 1/2 కిలో, అంటే అరకిలోకి 2 వచ్చినాయి దోసకాయలు. మంచిగా దోసకాయలను మధ్య కట్ చేసి గింజలు తీసేసి స్పూన్ తో లోపల గుజ్జంతా తీసి కొంచెం షుగర్ వేసుకొని తింటే సేమ్ కర్బూజ తిన్నట్టే ఉంటుంది, అంత స్వీట్ గా ఉన్నాయి. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేయడానికి కత్తి కూడా తీసుకుంటున్నా. పీలర్ తెచ్చుకోవడం మర్చిపోయినా, మళ్ళీ డ్రా దగ్గరికి వెళ్ళి పీలర్ తెచ్చుకున్నా. పీలర్ తో పొట్టంతా తీయాలి కదా దోసకాయది, పొట్టు తీస్తున్నా. దోసకాయ పెరుగు పచ్చడి మటుకు చాలా అంటే చాలా బాగుంటది. సమ్మర్ కాబట్టి మనకు కూల్గా మంచి ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటది. 1 డే మనకు వీక్లీ 1 డే ఈ విధంగా వేసుకుంటే స్టవ్ ముట్టించాల్సిన అవసరం ఉండదు. ఉడకపోతలో చెమటలల్లా ఈ కిచెన్ లో మగ్గాల్సిన అవసరం ఉండదు. 1 డే రెస్ట్ దొరుకుతుంది, ప్లస్ గ్యాస్ సేవ్ అవుతుంది. పీల్ తీసుకున్న దోసకాయను ఒకసారి నీట్ గా వాష్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఒక చిన్న ముక్క కట్ చేసి ఫస్ట్ టేస్ట్ చూడాలి. నేను లాస్ట్ టైం వండినప్పుడు చూసిన, ఇప్పుడు మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు కానీ మీకోసం చూస్తున్నా. మంచిగా ఉందండి, తీయగా చాలా బాగుంది దోసకాయ. అది మొత్తం అట్టనే తినచ్చు మనం, అంతా బాగుంది. లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఎంత వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ముక్కలను వాష్ చేసుకోవద్దు, బట్ టేస్ట్ అంతా పోతుంది. టేస్ట్ తో పాటు కూరగాయల్లో ఉండే పోషకాలు కూడా పోతాయి. చాలా వరకు కూరగాయలు కట్ చేసిన తర్వాత కడగద్దు, కొన్ని మట్టుకే కడగాలి. కట్ చేసినాక ఆకుకూరలు మట్టుకు ఎప్పుడు కట్ చేసిన తర్వాత కడగకూడదు. నేనైతే ఎట్లయినా తినేస్తాను, ఈ ఒక్కదాంతోనే నేను తింటాను. కానీ మా హస్బెండ్ ఒక్కదాంతో తిన్నాడు, ఆయన అబ్బాయి ఇది ఒక్కటేనా అంటాడు. అందుకోసం ఆయన కోసం దోసకాయ పప్పు చేస్తున్నా. కటింగ్ అయిపోయింది, సగానికన్నా కొంచెం తక్కువ కట్ చేసిన. ఈ ముక్కలతో దోసకాయ పెరుగు పచ్చడి చేస్తా. శుభ్రంగా ఉన్న ఒక రోల్ తీసుకొని 3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి రోట్లో వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచిన తర్వాత ఒక 5-6 పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసి వాటిని కూడా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు మెత్తగా దంగిపోయినాయి. రోలు పక్కకు పెట్టుకొని ఒక 1/2 ఆనియన్ తీసుకొని పొట్టు తీసి నీట్ గా వాష్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తింటుంటే. మనం ఎంత పచ్చడి చేసుకుంటామో పచ్చడికి కావలసిన సైజ్ గిన్నె తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు, దోసకాయ ముక్కలు గిన్నెలో వేసుకొని నూరి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు పేస్ట్ వేసుకొని కరివేపాకును సన్నగా కట్ చేయాలి, తీసి పారేయకుండా సన్నగా కట్ చేస్తే అట్నే తింటాం మనం. చూడండి ఎంత సన్నగా చేస్తున్నా. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ చేతులతోనే కలపాలి, గట్టిగా పిసికినట్టు అంటే వాటిలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనకు నచ్చినంత పెరుగు వేసుకోవాలి. ఇంత పెరుగు కావాలంటే అంతా మేము ఇద్దరమే కాబట్టి నేను కొంచెం వేస్తున్నా. 1/2 లీటర్ పెరుగు వేసిన, నేను ఇద్దరం కాబట్టి. ఎక్కువ మంది ఉంటే 1/2 లీటర్ వేసుకోవచ్చు. నేను ఎక్కువ నీళ్లు పోయకుండా మంచి చిక్కగా వేస్తున్నా. తగినంత కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. చూడండి ఫైనల్ ఇట్లుంటది. పోపు అవసరం ఉండదు, స్టవ్ అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు. టైం కూడా వేస్ట్ గా తొందరగా అయిపోతుంది. ఇంకా లంచ్ టైం అయింది, వడ్డించుకుంటున్నా. ఫస్ట్ చట్నీ పెట్టుకొని అన్నం పెట్టుకుంటున్నా. మంచిగా ఒకసారి కలిపి దోసకాయ పెరుగు చట్నీ పెట్టుకుంటున్నా. చెయ్యడము ఎంత ఈజీయో తినడము అంత ఇష్టంగా తింటాము. చూడండి క్లోజప్లో చూపిస్తున్నా. పెరుగు చట్నీ తెల్లగా ఎంత బాగుంది చూడండి. అన్నం అయితే చాలా వేడిగా ఉంది. అన్నంలో దోసకాయ పెరుగు చట్నీ కలుపుతున్నా. ఎల్లిపాయల స్మెల్ అయితే మంచిగా గుమగుమ వస్తుంది. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నాను. తిని మీకు ఇప్పుడు టేస్ట్ చెప్తా ఎట్లున్నదో. ఇంకా దీనికి వంకేముంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పెరుగు టేస్ట్ మీకు అందరు తెలిసిందే కదా, దోసకాయ పెరుగు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. 2 కలుపుకుంటే కాంబినేషన్ చాలా బాగుంది. దోసకాయ కూడా స్వీట్గా ఉంది కాబట్టి, పులుపు లేదు కాబట్టి చాలా బాగుంది.
మధ్యలో కొంచెం పచ్చడితో నంచుకోవచ్చు. మనం పప్పు ఉంది, పప్పు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకొని నంచుకోవచ్చు. ఓపిక లేకపోతే ఇంట్లో అందరూ అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ ఒక్క దోసకాయ పెరుగు చట్నీ చేసుకొని అన్నం అంతా తినచ్చు. మంచిగా అంటే మంచిగా చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేకపోతున్నా, అంత బాగుంది. ఇది పోయిన సంవత్సరం పెట్టిన మామిడికాయ చట్నీ. ఇంకా దీంట్లో చట్నీ కలుపుకొని తింటే ఇంకా బాగుంది. ఆహా ఏమి రుచి అంటారు తప్పకుండా. నా ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఎట్లున్నదని. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.